భగవాన్ యొక్క ఉద్బోధం ఏంటంటే, మరి తత్వవేత్త అయినటువంటి కర్మయోగి అంటే కర్మయోగాన్ని సేవిస్తూ కూడా జ్ఞానం తెలిసి ఉండాలి. ఈ జ్ఞానం తెలిసి మనం కర్మాచరణ ఎలా చేయాలో అలా చేస్తేనే దాని నుంచి విడిపడగలుగుతాము. కావున అన్ని పనులు చేస్తూ కూడా తాను ఏమీ చేయని వాడే అంటే దేన్ని అంటని వాడై ఉంటాడు ఈ కర్మయోగి. అంటే బయటికి అన్ని పనులు చేస్తాడు, నిష్కామంగా చేస్తాడు, ఫలాన్ని పరమాత్మకు అర్పించి ఉంటాడు. ముఖ్యంగా నేను చేస్తున్నానని భావన పక్కన పెట్టి చేస్తుంటాడు. కావున దేన్ని అంటని వాడు, సంగత్వం లేనివాడై ఉంటాడు. దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే, తామరాకు నీటిని అంటున్నట్లుగా. ఎందుకంటే తామరాకు పుట్టింది నీటిలోనే, కానీ ఆ నీటిని ఆకు ఆ తామరాకు అంటదు. అదే విధంగా కర్మయోగి కూడా అన్నిట్లో ఉంటాడు, అందరి మధ్య ఉంటాడు, అన్ని చేస్తాడు, కానీ వీటితోటి అంటకుండా అన్ని చేసి ఏమీ చేయని వాడే ఉంటాడు. అట్టి వాడే యథార్థమైన జ్ఞాని అని భగవాన్ యొక్క